అండి అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు టీచర్లు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటిమిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా ప్రభుత్వం పెట్టిన రూల్స్ దెబ్బకు ఉద్యోగులు భయపడిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు అయితే ఇక వేధించారనే ఆరోపణలు అయితే తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా దీనిపై తెలుగుదేశం పార్టీ కూడా పోరాటం చేసింది పరిస్థితి. మొన్న జరిగిన ఎన్నికల్లో వారు వైసీపీని వ్యతిరేకించడానికి కారణం అదే అనే కామెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రస్తుతం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక చూసుకున్నట్లయితే బాత్రూంలో ఫోటోలు క్యాప్చరింగ్ యాప్ను తొలగించాలని ఆదేశాలు వచ్చింది. పాఠశాలలకు వెళ్ళి ఉదయాన్నే బాత్రూంలో ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలని గత వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనిపై గతంలో ఆగ్రహం చేసిన ఉపాధ్యాయ సంఘాలు దీనిపై ఈ విధానం తొలగించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్క్యులర్ మరియు సర్కార్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంతో కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు కృతజ్ఞతలు చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఉద్యోగులకు సంబంధించి టీచర్లకు సంబంధించి ముఖ్యమైన శుభవార్త అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.